గ్రామ పంచాయతీ 1వ వార్డు మెంబర్గా పోటీ చేయుచున్న కీర్తి ఎలమంచి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు మీ వార్డు ప్రజలకి మీరు గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? నమస్కారం సార్, నా పేరు కీర్తి ఎలమంచి అండి. చీదేల గ్రామం మొదటి వార్డులో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వాస్తవానికి గతంలో పరోక్షంగా నా చేతనైనంతగా విద్యార్థులకు కావచ్చు, ఇల్లు కూలిపోయిన వారికి, మరియు కొద్దిగా అనుకోకుండా కొంతమంది మరణించిన వారికి కూడా ఆర్థిక సహాయం పరోక్షంగా చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, రాజకీయంలోకి రావడం పరోక్షంగా చేయకుండా ప్రత్యక్షంగా చేసే అవకాశం వచ్చింది. అది వార్డు నెంబర్తో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఈ యొక్క అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ నన్ను బలపరిచారు. అయితే చిదేల గ్రామంలో నేను ఉండేటువంటి ఒక సమస్యల నుంచి మా వార్డు సభ్యుల్ని ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది నాది మొదటి కోరిక. మొట్టమొదటిగా నేను ఎంచుకున్నది ఏంటంటే, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళొస్తున్నారు. సరే, గవర్నమెంట్ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు. మా దగ్గర ఉండేటువంటి మొత్తం రైతువారుగా వ్యవసాయ కూలి కుటుంబం కావడంతో విద్యార్థులు సాయంత్రం వచ్చేసరికి ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. వాళ్ళకి సరిగ్గా ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివియాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా సొంత ఖర్చులతోని సాయంత్రం ప్రతిరోజు పిల్లలకి ట్యూషన్ ఏర్పాటు చేసి విద్యను మంచిగా అందించాలనేది మొట్టమొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నాను నేను. తర్వాత మా యొక్క వార్డులో వృద్ధులు చాలామంది ఉన్నారు. సరే, వారికి కొంతమందికి గవర్నమెంట్ పథకాలు వస్తున్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం తెలవక, కొన్ని ఎవరో డబ్బులు అడిగితే లంచాలకు భయపడి పనులు అలా చేసుకునే రూట్ తెలవక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను మా పెనబడి మండలంలో ఒక రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా తెలుసు. నా వల్ల సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా నేను చేయగలను. ఎలాంటి గవర్నమెంట్ పథకాలు వచ్చినా కూడా వారికి అందేలా నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే పెన్షన్ రాని వాళ్ళకి కూడా దగ్గరుండి నేను వారికి పెన్షన్ సమస్య అయినా ఇంకేదన్నా మెడికల్గా కూడా ఉన్న నేను వృద్ధులకు, వికలాంగులకు ఖచ్చితంగా నేను దగ్గరుండి వారికి సేవ చేస్తానని ఈ యొక్క అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ యొక్క అవకాశాన్ని నేను ఎన్నుకున్నటువంటి యొక్క వార్డు సమస్యల్ని తీర్చడానికి ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తే, ఓటేసే ముందు ఒక 5 సెకండ్లు ఆలోచించండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఇతని వల్ల అవుతుందా కాదా, ఈయన చేయగలరు అనేది ఓటేసేటప్పుడు బ్యాలెట్ రూమ్లో పోయిన తర్వాత ఓటేసే ముందు ఒక 5 సెకండ్లు నా గురించి ఆలోచించండి. 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. గ్రామాల్లో ఉండేటువంటి యొక్క మేజర్ సమస్యలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు, మనకి మోటార్లు ఎక్కువ శాతం ఈ మోటార్లు పొలాల్లో వేసినప్పుడు వోల్టేజ్ సరిపోక ఊళ్ళో మోటార్ కూడా గాలిపోతూ ఉంటాయి. ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని నేను దగ్గరుండి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. నేను గ్రామంలో ఉంటాను కాబట్టి ఎల్లవేళలా ఎలాంటి సమస్య ఉన్న వాటిలో తీరుస్తానని ఓటర్లకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా మా యొక్క గౌన్ గుర్తు వచ్చింది నాకు ఫస్ట్ వార్డు నెంబర్గా. మీ అమూల్యమైన ఓటు ఫస్ట్ వార్డు కీర్తి ఎలమంచి గౌన్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తారని, అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.